దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ. ఆన్లైన్ సంఘ ఆరాధనకు చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రములు 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 దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మమ్మల్ని ప్రేమించి బలపరిచి కృపలతో నింపి మీ బాహువుల క్రింద కాపాడి మా ప్రభువా మరొక పునరుత్థాన దినము నేను మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై, తరుణముల కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ దినము పాటలు, ఆరాధన, సాక్ష్యాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్య, అర్పణలు సమస్తములో మీరు మహిమ పొందండి. మీ పరసంబంధమైన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మీ సమృద్ధితో మమ్మల్ని నింపండి నాయనా. ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు దర్శించండి. వారు ఏ అవసరతలు అక్కరల్లో ఉన్నారో, ఏ వ్యాధుల్లో, ఏ సమస్యలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు. మీ వాక్కులు మాకు ధైర్యం ఇచ్చేవి, బలపరిచేవి, శక్తినిచ్చేవి, స్వస్థపరిచేవి. ఏ బిడ్డకు ఎలాంటి వాక్కు అవసరమో మీరు మాట్లాడి వారిని ధైర్యపరిచి బాగుపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. దేవుడు మంచి అవకాశాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. ముందుకొచ్చి మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ మీరు పాడుతున్నప్పుడు ఒక పాట రాకపోతే రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. కమనీయమైన ఈ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. మధురమైనది నీ నామం. సమర్పణతో సన్నిధికి నిత్యము ఆరాధించగా. సమర్పణతో సన్నిధికి
ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. పోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడునా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడునా. నీతితో నీ పాదాలు కడిగి మనసార నిన్నే పూజించనా. నీతితో నీ పాదాలు కడిగి మనసార నిన్నే పూజించనా. నీ కృపలో మరలా చిగురించనా. నీ కృపలో రమణీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. తీయని నీ పలుకులలోన నీ కరిగిపోనా నా యేసయ్యా. రమణీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. తీయని నీ పలుకులలోన నీ కరిగిపోనా నా యేసయ్యా. నా హృదయలో కొలువైన నా యేసయ్యా. నా హృదయలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా మనందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. దయచేసి మీరున్న స్థలాల్లోనే లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. రెండవసారి ఏకీభవించుదామా? వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. కథలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా? అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని చేతులకు చప్పట్లు కొడుతూ, మహోన్నతుడా, మా ప్రాణములను రక్షించిన వాడు నీవే, మాకు విజయమిచ్చిన దేవుడవు నీవే. రాత్రి వేళ భయము, పగటి వేళ భయము మమ్మల్ని
ఎత్తుకొను స్వరం ఎత్తి పాడదామా? నా తండ్రి నీకే ఆరాధన, 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 నా యేసు నీకే ఆరాధన, 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 నా తండ్రి నీకే ఆరాధన, 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 నా యేసు నీకే ఆరాధన. వెట్టగాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇచ్చావు. అందరం ఏకీభవించుదాం. వెట్టగాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇచ్చావు. ఆమేన్. లేనే లేదయ్యా లేనే ఆధారం, నా దుర్గమా నా కేడమా, లేనే లేదయ్యా లేనే ఆధారం, నా శృంగమా నా జయమా. ఆరాధన, ఆరాధన, నా తండ్రికి ఆరాధన, 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 నా యేసునికి ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా తండ్రికి ఆరాధన, 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 నా యేసునికి ఆరాధన, 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 నా తండ్రికి ఆరాధన. ఉజ్జీవన స్వరూపి ఆరాధన, ఆరాధన, నా యేసునికి ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా తండ్రికి ఆరాధన, 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 నా యేసునికి ఆరాధన, 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 నా తండ్రికి ఆరాధన, 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 నా యేసునికి ఆరాధన, ఆరాధన, ఆరాధన. కంటి వేల రాత్రుల ప్రతి సమయమును ఆదరిస్తున్న దేవా, నీకే, 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 నీకే ఆరాధన, ఆరాధన, నా యేసునికి ఆరాధన, 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 నా తండ్రికి ఆరాధన, ఆమేన్. ఆరాధన, ఆరాధన, నా యేసునికి ఆరాధన. గొప్ప దేవా, మహోన్నతుడా, అవును నా తండ్రి, నా తండ్రివి నీవే, మా దుర్గము, మా ఆశ్రయము నీవే ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవా నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రములు, స్తోత్రములు. నీ ప్రజలను మందవలు నడిపించిన దేవుడవు, బండరాయిలో నుంచి నీటిని నాయన తెప్పించిన దేవుడు, దాహమును తీర్చిన దేవుడు ప్రభువా. సమస్యలలో ఉన్నప్పుడు, వేదనలో, భయములో ఉన్నప్పుడు అయా నువ్వు క్షేమముగా నడిపించిన దేవుడు ప్రభువా. సజీవులుగా నిలబెట్టిన దేవా నీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరము కూడా ప్రభా, నేను ఈ గృహంలో ఉన్నానంటే, నేను ఈ రీతిగా నా కుటుంబంతో నిలబడి ఉన్నానంటే అది నీ కృపే దేవా, నీ కృపకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి మహింపరిచిండగా మాతో ఉన్నందుకు వందనాలు. ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచు ఈ స్తుతి ఆరాధనకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచి పాటలు, స్తుతి ఆరాధనలు నడిపించిన పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. దేవుడు మీ అందరి జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అవన్నీ
చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీ యొక్క సాక్ష్యాలు క్లుప్తంగా వీడియో కానీ ఆడియో కానీ రికార్డ్ చేసి మాకు పంపించండి. మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. ఈ సమయంలో ప్రార్థించుకుని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో శ్రేష్ఠుడా, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవుడు మా ప్రభువా, మేము అవిధేయులము అపనమ్మకస్తులమైనప్పటికీ నమ్మదగిన వానిగా మీరిచ్చిన వాగ్దానాల విషయంలో ఆయన మా ప్రభువా మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్కులు మేము ధ్యానించనయుండగా నీ వాక్కులో ఉన్న శక్తిని మేము పొందుకొని ఆ సత్యాన్ని మేము గ్రహించి అనుసరించగలిగిన జీవితాలు మాకు నొసగమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ ఆత్మ నింపుదల ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ దాసునైన నన్ను ఎత్తిపట్టండి. మీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్కులతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీ అందరూ ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని కృపను బట్టి మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం. ఎంతోమంది ఈ లోకయాత్రను ముగించారు. ఎంతోమంది వారి జీవితాలలో ఎన్నో కోల్పోయారు. దేవుని బిడ్డలమైన మనకు ఈ ఆధిక్యత ఇచ్చి సజీవుడైన దేవుణ్ణి కీర్తించడానికి, ఆయన ఘనమైన నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి 2 హస్తాలు ప్రభు వైపు చాపి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే వాటిని తెరచి నాతో కలిసి ఈ వాక్య భాగాన్ని చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇది చూడకుండా చెప్పగలిగిన వాక్య భాగం. ఎంతమంది దీన్ని కంఠస్థం చేశారు? ఎంతమందికి ఈ వాక్య భాగం వచ్చు? ఎవరైనా చెప్పగలరా? అక్కడ రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమింతుము. దేవుడే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమింతుము. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? ఈ సంగతిని మనం ఆలోచించేద్దాం. అయితే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం? అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అన్ని ప్రతికూలతల్లో దేవుణ్ణి ప్రేమించగలమా? ఒకసారి ఆలోచించేయండి. ఈ లోకంలోని ప్రేమ గురించి మనం మాట్లాడితే, తల్లిదండ్రులు, లోకంలో ఉన్న తల్లిదండ్రులను మనం ప్రేమిస్తే వారి పనుల్లో మనము సహాయం చేస్తాం. మరొక ఎవరైనా మనల్ని ప్రేమిస్తూ ఉంటే వారికి మరొక రూపంలో మనము సహాయం చేస్తూ ఉంటాం. అంటే మన ప్రేమను ఆ వ్యక్తుల పట్ల ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాం. నా పట్ల, నీ పట్ల నాకు ఇంత ప్రేమ ఉన్నది అని మన క్రియల ద్వారా వారికి చూపిస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం కదా. ఆ ప్రేమను మనము క్రియల్లో ఎలాగూ చూపించగలం? కొన్ని మాటలు క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. ఏమండి, ఈ మాటలు మీరు వింటున్నారు కదా? అవును, ఎప్పుడు మీకు ఆలోచన వచ్చిండదు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం, కానీ దాన్ని క్రియలలో ఎలాగూ చూపించాలి, క్రియలలో దానిని ఎలాగూ వ్యక్తపరచాలో కొన్ని మాటలు వాక్యాధారంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాస జీవితంలో దేవుని ప్రేమ వెల్లడి అవుతుంది. ఎలాగోనంటే ఆయనే స్వయంగా కలువరి సిలువలో మరణించాడు. ఆయన ప్రేమను కలువరి సిలువ ద్వారా మనుషులకు చూపించాడు.
అయితే నీవు నేను ఆయన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తామో కొన్ని మాటలు ధ్యానిద్దాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? మొదటి సంగతి, మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనము ఎక్కువగా ఆయనను కోరుకుంటాం, ఆయనను ఇష్టపడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ప్రేమలో ఒక లక్షణం ఉంది. అదేమిటి అనంటే తాను ప్రేమించే వ్యక్తి యందు ఆనందించడం. తను ప్రేమించే వ్యక్తి యందు ఆనందించడం. వాక్య భాగము చెప్పే ప్రకారము క్రైస్తవుడు నిరంతరము క్రీస్తునందు ఆనందిస్తూ ఉంటాడు. అతని ఆశలు కానీ, ఆశయాలు కానీ, గురి కానీ, సంతోషం సమస్తము ఆయన యందే ఇమిడి ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న ఆనందం, సంతోషము కొరకు అతడు ఆశపడడు, కానీ పరమందు ప్రభువు ఇవ్వబోతున్న ఆ సంతోషము కొరకు అతడు ఎక్కువగా ఆశపడుతూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. వాక్య భాగము మనకు చెప్పే మాట 42వ కీర్తన 2వ చరణం చెబుతున్న మాట, దేవుని కొరకు తృష్ణగొని ఉంటాము అని చెప్తుంది. అంటే ఆయనను ప్రేమిస్తే ఎక్కువగా ఆయన పట్ల మనం తృష్ణ కలిగి ఉంటాం. ప్రభువా, నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచనలు, నీ ప్రణాళికలు ఏంటి ప్రభువా అని తెలుసుకోవడానికి ఆతృత కలిగి ఉంటాము. ఎక్కువ దాని పట్ల తృష్ణ కలిగి ఉంటాము. వాక్య భాగం చెప్పే మాట ఏమిటి అనంటే, మన ప్రాణప్రియుడైన ప్రభువుని మనం ఎంతగా కోరుకుంటామో అంతగా మనము లోన సంతోషించగలుగుతాము. ఆయన మనము ప్రేమిస్తున్నాం అనంటే ఎక్కువగా ఆయన కోరుకుంటాం. ఈ లోకములో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, పేరు, ప్రతిష్టలు, ఖ్యాతి ఏవి ఉన్నా లేకపోయినా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఎక్కువగా కోరుకుంటావు, ఎక్కువగా ఆయన్ని ఇష్టపడుతూ ఉంటావు. ప్రతికూలతలైన అనుకూలతలైన అవి ఏవైనప్పటికీ, మనుషుల ద్వారా మనుషులు అనుకూలంగా ఉన్నా, మనుషులు మనకి వ్యతిరేకంగా మారినప్పటికీ మనము ఆయన్నే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఈ భూ సంబంధమైన విషయాలలో నీవు తలమునకలైపోయి నిమగ్నమైపోయి ఉంటే అవి నిన్ను పరసంబంధమైన ఆ యొక్క సంతోషములో నీవు ఆనందించేటట్లు చేయలేవు. మనము భూ సంబంధమైన విషయాలను పక్కన పెట్టేసేయాలి, పరసంబంధమైన విషయాల కొరకు ఎక్కువ ఎదురు చూస్తూ ఉండాలి. వాక్య భాగం మనకు చెప్పే అద్భుతమైన అమూల్యమైన సత్యం ఏమిటి అనంటే, మనము ఆయనను కోరుకుంటే ఆయన పాద సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. వాక్య భాగంలో లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల వరకు అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం కదా. మరియా దేవుణ్ణి ప్రేమించి ఆయన పాదాల దగ్గరే ఆయన సన్నిధినే కాంక్షిస్తూ ఉండేది ఈ మరియా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు లోకములో ఉన్నది ఏది వారికి అక్కరగా ఉండదు. వారు దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఈ లోకంలో దేనిని కూడా వారు అంత పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే దేవుని ప్రేమలో అంత శక్తి ఉన్నది, దేవుని ప్రేమలో అంత బలం ఉన్నది. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఎక్కువగా కోరుకుంటాం, ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. రెండవ సంగతి, దేవుణ్ణి గనక నీవు ప్రేమిస్తే నీవు అన్ని విషయాలలో సంతృప్తి కలిగి జీవిస్తావు. అంటే తృప్తి కలిగి జీవిస్తావు. ఆయనకి అది ఉంది, నాకు అది లేదు. ఇతనికి ఇది ఉంది, నాకు ఇది లేదు. లేకపోతే ఫలానా వారికి అది కలిగి ఉన్నారు వారు, నేను అది లేదు. నేను గనక అది కలిగి ఉన్నట్లయితే ఇంతకంటే ఎక్కువగా తృప్తి కలిగి ఉంటాను. నాకు గనక ఈ వస్తువు ఉన్నట్లయితే నేను అంతకంటే ఎక్కువగా నేను ఆనందించేవాడిని అని చాలాసార్లు మనం అనుకుని మనకు ఉన్న దానిలో మనం సంతోషించడం మానేస్తాం. మనం కలిగి ఉన్న దానితో ప్రభువుని మహింపరచడం మానేస్తాం. ఎన్ని సందర్భాలు, ఎన్ని సమయాల్లో ఈ విషయాలు నీ జీవితంలో లేవు? ఒకసారి ఆలోచించేయండి. లేఖన భాగం చెప్పే మాట ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి మనిషి సంతృప్తి కలిగి ఉంటాడు. వస్తువులు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, బంగ్లా ఉందా, ఇంకొకటి ఉందా అని చెప్పి ఏవి కూడా అతడు చూసుకోడు. ఏవి ఉన్నా లేకపోయినా అతడు తృప్తి కలిగి జీవిస్తాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతని ఆశయాలు, అతని శ్వాస ధ్యాస సమస్తము ప్రభువే. కాబట్టి అతడు ఏ ఉన్నా సరే లేకపోయినా సరే తృప్తి కలిగి జీవిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనము ఆలోచిస్తూ ఉంటాము, ఎందుకండి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకండి మీరు ఎంత ఇదిగా ఉన్నారండి,
మరి ఏమి లేవు కదా అని అనుకున్నప్పుడు వారు చెప్పే మాట ఏమిటంటే, నాకు ఏమీ ఉన్నా లేకపోయినా నేను ప్రభువుని కలిగి ఉన్నాను. ప్రభువుని కలిగి ఉంటే ఎంత ఆనందం, ప్రభువుని కలిగి ఉంటే ఎంత సంతోషం. ప్రభువుని ప్రేమించే వ్యక్తి ఆస్తి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా అతడు తృప్తి కలిగి జీవిస్తాడు. నమ్మితే ప్రభువు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, వేషధారులు లేకపోతే డంబముతో ప్రవర్తించేవారు వారు ఎక్కువ అతిశయపడతా ఉంటారు. వారు చేసేది ఏంటంటే ఈ భూ సంబంధమైన వస్తువులతో వారు తృప్తి కలిగి ఉంటారు అన్నమాట. వాటిల్లో ఏది తక్కువైనా సరే వారు ఇట్టే కలత చెందుతారు, నిరాశ పడతారు. అయ్యో దేవుడా, నాకెందుకు ఇవ్వలేదయ్యా అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు. వేషధార జీవితం కాదు మనకు కావాల్సింది. వేషధారులు భూ సంబంధమైన వాటిల్లో తృప్తి కలిగి ఉంటారు. వాటిలో ఏది తక్కువైనా నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైన వారు చేసే పని ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా, భూ సంబంధమైన వనరులు ఏవి ఉన్నా లేకపోయినా, ఏవి తక్కువైనా సరే ప్రభువుని స్తుతిస్తారు, తృప్తి కలిగి జీవిస్తారు. అదే సమయంలో, దేవా నాకున్న ఈ వస్తువును బట్టి వందనాలు, నాకున్న ఈ వనరును బట్టి వందనాలు. ఒక సంగతి గ్రహించండి, ఎప్పుడైనా మీరు మీకున్న వనరులను బట్టి ప్రభువుని స్తుతించారా? మీకున్న వస్తువులను బట్టి ప్రభువుని స్తుతించారా? ఆఖరికి మనం రోజు మనం బ్రష్ చేయడానికి వాడే పేస్ట్ విషయంలో కూడా మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, ఈ పేస్ట్ నాకు ఇచ్చినందుకు వందన, ఈ టూత్ పేస్ట్ నాకు ఇచ్చినందుకు వందన, ఈ బ్రష్ నాకు ఇచ్చినందుకు వందన, వంట చేయడానికి గ్యాస్ ఇచ్చినందుకు వందనాలు. ఎప్పుడైనా మనం అలాగ ప్రార్థించామా? చిన్న చిన్నవే కదా, మన సామర్థ్యముతో పొందుకున్నాం అనుకుంటున్నాం, కానీ అవి చిన్న చిన్నయే, కానీ అవి నీ దగ్గరకు రావడానికి దేవుడు ఎంత పనిని జరిగించాడు. ఒకసారి ఆలోచించేద్దాం. మీకున్న వస్తువులతో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. నమ్మితే ప్రభువు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం వస్తువులు కాదు ప్రేమించేది, వస్తువులనిచ్చి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే నీవు దాన్ని ఎలాగూ వ్యక్తపరుస్తున్నావు అంటే, ఆయన ఎక్కువగా కోరుకోవడం ద్వారా, తృప్తి కలిగి జీవించడం ద్వారా. మూడవ సంగతి, ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, వారు పాపాన్ని ద్వేషిస్తారు, పాపాన్ని అసహించుకుంటారు. ఒక విధంగా చెప్పాలి అనంటే, దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన ఎంత పాపాన్ని ద్వేషిస్తున్నాడో అంతగా నీవు పాపాన్ని ద్వేషించగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు పాపాన్ని ద్వేషించేవాడు, పాపిని రక్షించేవాడు. కాబట్టి మనము పూర్ణ హృదయముతో మనం ఏం చేయాలంటే పాపాన్ని ద్వేషించాలి. పూర్ణ హృదయంతో ప్రభువుని మనము స్తుతించగలగాలి. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, పాపము ద్వారా మనకు వచ్చేది నష్టమే, లాభమేమి లేదు. పాపము చేయడం ద్వారా మనం పొందే బహుమతులు ఏమి లేవు. ఆ బహుమతి ఉంది అనంటే అది మరణమే. పాపము చేయడం ద్వారా మనము మరణానికి పాత్రులం అవుతున్నాం. ఆ మరణానికి వెళ్ళకూడదనే ప్రభు నా కొరకు కల్వరి సిలువలో మరణించాడు. పాపము ద్వారా నీకు కీడు వస్తుంది, శాపం వస్తుంది. పాపం ఆయనకి ఏం చేసిందో తెలుసా? నువ్వు చేసిన పాపం ఆయనకి ఏ శిక్ష వేసిందో తెలుసా? నువ్వు చేసిన పాపం ద్వారా ఆయన ఎంతగా గాయపరచబడ్డాడో తెలుసా? ఈ విషయాలు మనస్సులో పెట్టుకుని మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్తున్న మనిషి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్న క్రైస్తవుడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్న విశ్వాసి, నీవు పాపాన్ని ఆయనలాగా ద్వేషించగలవా? ఆయనలాగా దాన్ని దూరపరచగలవా? ఒకసారి ఆలోచించేయండి. పాపము మనల్ని శాపములోనికి, మరణములోనికి నడిపిస్తుంది. ఆయన ఎంతగా పాపాన్ని ద్వేషించాడో అంతగా నీవు నేను పాపాన్ని ద్వేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అసాధ్యమే, కానీ పరిశుద్ధాత్మని సహాయంతో దాన్ని చేద్దాం. పాపము చేస్తున్న మనిషి పాపములోనే తృప్తి కలిగి ఉంటాడు. పాపము అంటాడు, చివరాఖరికి మరణావస్థలోనికి చేరిపోతూ ఉంటాడు, మరణానికి లోనైపోతూ ఉంటాడు. పాపము నుంచి విడిపించబడిన వాడు పరిశుద్ధుడుగాను దేవుని ముఖ దర్శనాన్ని చేసే వ్యక్తిగా మార్చబడుతూ ఉంటాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే పాపాన్ని ద్వేషించగలవా?
మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తాం అంటే, 4వ సంగతి ఆయన యొక్క గుణగణాలు. ఆయన గుణగణాలను మనం ప్రచురం చేస్తాం. ఆయన గుణగణాలు మనం ప్రచురం చేస్తాం. ఏమిటి ఆయన గుణగణాలు? వాక్య భాగంలో మనం ఒక సంగతిని చదువుతాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషుల కంటే శ్రేష్ఠుడు. ఆ ప్రియుని విశేషము అక్కడ ఆమె చెబుతుంది. వాక్య భాగము చెబుతున్న సంగతి ఏంటంటే, దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే మన మనసంతా ఆయన నింపబడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన గుణగణాలు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన ఎంత అద్భుతాలు జరిగించాడు, ఆయన ఎంత మహత్కార్యాలు చేశాడు, వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ప్రచురం చేస్తాం. దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను నీవు ప్రజలతో పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజలతో ఎప్పుడైనా సంభాషించావా? ఎప్పుడైనా నీ పక్కన వారిని కానీ, నీకు తెలిసిన వారిని కానీ చర్చికి ఇన్వైట్ చేసావా? చర్చికి వెళ్దాం రండి అని ఎప్పుడైనా వారితో చెప్పావా? ప్రజలు ఎదురు చూస్తున్నారు సహోదరుడు. దేవుని యొక్క గుణగణాలు నీ జీవితము ద్వారా ప్రజల్లోనికి వెళ్ళాలి. దేవుని గుణగణాలు నీ జీవితము ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడే దేవుని గొప్పతనం ఏంటో ప్రజలు తెలుసుకుంటారు. దేవుని మంచితనం ఏంటో తెలుసుకుంటారు. దేవుడు నా కొరకు ఏం చేశాడో వారికి అర్థమవుతుంది. ఆ గుణగణాలను నీ జీవితం ద్వారా ప్రచురించగలవా? ఆ గుణగణాలను నీ జీవితం ద్వారా లోకానికి, సంఘానికి చూపించగలవా? వాక్య భాగము చెబుతున్న ప్రకారం మన జీవితంలో ఆయన గుణాతిశయములను మనము ప్రచురించు నిమిత్తం పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురించు వారముగా మన జీవితంలో నిశ్శబ్దంగా, సైలెంట్గా ఎంతకాలం ఉందాం? దేవుడు నిన్ను రక్షించాడే, కాపాడుతున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలనిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, వాహన వస్తువులనిచ్చాడు, మంచి వసతిని దేవుడిచ్చాడు, వస్త్రాలను ఇస్తున్నాడు, మంచి వాతావరణాన్ని ఇస్తున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువు నా జీవితంలో ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని లోకములో ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి ప్రచురించకుండా ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటావు? దాన్ని ప్రకటించడం కొరకే కదా దేవుడు నేను సజీవ లెక్కలో ఉంచింది. దాన్ని ప్రచురించడం నిమిత్తమే కదా దేవుడు నిన్ను ఇంకా ఆయన రెక్కల చాటును కాపాడుతున్నది. ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని నీవు ప్రేమించినట్లయితే ఆయన ఎక్కువగా కోరుకుంటావు. దేవుని నీవు ప్రేమించినట్లయితే పాపాన్ని ద్వేషిస్తావు. దేవుని నీవు ప్రేమించినట్లయితే ఆయన గుణాతిశయములను ప్రచురిస్తావు. ఈ ఉదయ సమయంలో మనం ఆయన ప్రేమిస్తున్నామా? నువ్వు ప్రేమిస్తూ ఈ పనులు చేయకపోతే అబద్ధికురాలు. వాక్య భాగంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చెబుతుంది, నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మొదటి యోహాను పత్రిక 5:3 చెప్తున్న మాట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించడం. ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలను మీరు పాటించారు? దేవుడు చెప్పిన మాటను ఎన్నిసార్లు విన్నారు? ఎన్నిసార్లు ధిక్కరించారు? విన్నట్లు నటించారు. కొన్నిసార్లు దైవ సేవకుడు మాట్లాడుతుంటే దేవుని మాటలు నాకు కాదులే, పక్కన వారికి, పక్కింటి వారికి అన్నట్లు మనము చూస్తూ ఉంటాం. అది ఎంత భయంకరమైన విషయం. దేవుని నీవు ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావు. ఆయన చెప్పిన మాటలు నీవు వింటావు, విధేయత చూపిస్తావు. అవిధేయులు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. అవిధేయులు దేవుని శాపాన్ని పొందుకుంటారు. విధేయతతో దేవుని మాటలు మనం విన్నట్లయితే, ఆయన చిత్తాన్ని మనం జరిగించినట్లయితే దేవుణ్ణి సంతోషపరుస్తాం, మనం సంతోషంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం భూమి మీద జరిగించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం. ఈ ఉదయము ఇది మీ చేతుల్లో ఉన్నది. దేవుని నీవు ప్రేమిస్తున్నావా? లేకపోతే నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి దేవుని మీద నిట్టూర్పులు ఇడుస్తూ దేవుని ప్రశ్నిస్తున్నావా? మన తోటివారు, మనకు తెలిసిన వారు, మన రక్త సంబంధులు మనకు ఏదైనా మేలు చేస్తే వారి పట్ల వారు మన పట్ల చూపిస్తున్న ప్రేమకు బదులుగా క్రియల్లో ఏదో ఒకటి మనం చేస్తాం. అయితే
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన చేసాడు ఏం తెలుసా? కలువరి సిలువలో మరణించాడు. ఇది భూలోకములో ఏ మనుషుడు చేయలేని గొప్ప కార్యం. నీ స్థానములో ఆయన మరణించాడు. ఆయన అంత గొప్ప త్యాగాన్ని నీ కొరకు చేస్తే ఆయన్ను ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పి సరిపెట్టుకోవడం కాదు, దాన్ని క్రియల్లో నీవు చూపించగలగాలి. ఆయన్ను నీవు ప్రేమించినట్లయితే ఆయన్ను ఎక్కువగా కోరుకుంటావు, ఏదున్నా లేకపోయినా. ఆయన్ను నీవు ప్రేమించినట్లయితే అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉంటావు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న దానిలో మనం సంతృప్తి కలిగి ఉంటాం. ఆయన్ను నీవు ప్రేమించినట్లయితే పాపాన్ని ద్వేషిస్తావు. ఆయన్ను ప్రేమిస్తే ఆయన గుణాతిశయములు ప్రచురిస్తాం. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఈ 5 పనులు నువ్వు చేయగలుగుతున్నావా? వీటిలో ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఎక్కడ తగ్గుముఖములో ఉన్నావో ఈ ఉదయము నిన్ను నీవు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మా ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని మాట్లాడి ఈ నోటితో, ప్రభువా అవును ఈ బలహీనతలు నాలో ఉన్నాయి, ఈ పాపాన్ని ద్వేషించలేకపోతున్నాను, నీ గుణాతిశయములు ప్రచురించలేకపోతున్నాను, నీ ఆజ్ఞలను గైకొనలేకపోతున్నాను, నిన్ను ఎక్కువగా కోరుకోలేకపోతున్నాను, ఉన్న దానిలో తృప్తి లేకుండా జీవిస్తున్నాను. నా ఈ బలహీనతల నుంచి నాకు విడుదల దయచే, నా ఈ బలహీనతల నుంచి నాకు విడుదల విముక్తి దయచే ప్రభువా అని అందరూ లేచి నిలబడి పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్ముని సహాయాన్ని అడుగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. లేచి నిలబడి అందరూ కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ, దేవా అవును తండ్రి, ఎన్నోసార్లు మా జీవితాలలో తప్పులు, బలహీనతలు, లోపాలు, అవును ప్రభువా మీరే మమ్మల్ని మొదటగా ప్రేమించిన దేవుడు. ఆ ప్రేమను కలువరి శిలువలో త్యాగము ద్వారా, మరణము ద్వారా చూపించారు మా ప్రభు. అవును మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి రుజువు నిన్ను ఎక్కువగా కోరుకుంటున్నాం. ఉన్నదానిలోనే తృప్తి కలిగి జీవించాలి, నీ గుణాతిశయములు ప్రచురించాలి, పాపాన్ని ద్వేషించాలి, నీ ఆజ్ఞలను గైకొనాలి. నాలో ఈ లోపం ఉంది, నేను ఈ విషయంలో తక్కువగా ఉన్నాను. ఈ ప్రార్థన చేస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. అవును మా ప్రభువా, మీలాగా మేము జీవించడానికి, మీలాగా మేము మాదిరి చూపించడానికి, మీ గుణాతిశయములు ప్రచురపరచడానికి, మీ ఆజ్ఞలను గైకొనడానికి, పాపాన్ని ద్వేషించడానికి, మేము ఎక్కువగా కోరుకోవడానికి, అన్ని విషయాల్లో తృప్తి కలిగి జీవించడానికి నీ కృపను మా ప్రియులకు ఆపాదించమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తితో, నీ బలముతో నింపి అభిషేకించని మా ప్రభువా, నీ గుణాతిశయములను మేము ప్రచురపరచున్నట్లు మమ్మల్ని అందరినీ ముద్రించండి నాయన. నీ కృపలతో నింపండి, నీ రాజ్యవ్యాప్తి కొరకు బలపరిచి వాడుకోనండి. మా ప్రియులు ప్రతి అవసరత యేసునామములో తీర్చబడునుగా, సమృద్ధితో నింపమని యేసునామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ అర్పణలు, మీ అమూల్యమైన కానుకలు, ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడులు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మీరు సమర్పించి ప్రభు మేలులు పొందుతున్నారు. ఇంకెవరైనా ఉన్నట్లయితే మీరు మీ అర్పణలు దేవుని సన్నిధికి అర్పించండి, ప్రభు దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన మనకిచ్చిన దానిలో నుండి మనము 10%, 20% ఇలాగూ దేవునికి మనం ఇచ్చి ఆయన గణపరచడము ఇది ఒక ఆరాధన. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత, భాగ్యం. దాన్ని అలాగూ భావించి దేవుడు మనకిచ్చిన దానిలో నుంచి మనం ప్రభువుకి ఇచ్చి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులు క్షేమం కొరకు ప్రార్థించండి, వృద్ధుల కొరకు ప్రార్థించండి, పెళ్లి కావలసిన అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారి కొరకు ప్రార్థిద్దాం. అలాగే డెలివరీ అయిన ప్రసవం అయిన బిడ్డలు ఉన్నారు, వారి తల్లులకి బిడ్డలకు మంచి ఆరోగ్యం దేవుడిచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. అలాగే సంఘము కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉండి మీరు దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఉన్న విషయాలు మీకు నచ్చినట్లయితే, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేసి ప్రభు పనిలో పాలుభాగస్తులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం.
మీ ప్రార్థన అవసరతలు ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్లో చాట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ SMS ద్వారా కూడా మాకు తెలియజేయండి. మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి శుక్రవారం ప్రతిరోజు మార్నింగ్ డివోషన్లో మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కాబట్టి మేము ప్రార్థిస్తున్నప్పుడు మాతో పాటు మీరు ఏకీభవించండి. దైవాశీర్వాదాలు మీరు సొంతం చేసుకోనండి, స్వస్థత పొందండి, మేలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రభు, మా రక్షక, ఈ ఉదయం మీరు మాతో ఉండి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ధైర్యపరిచి నాయన మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి నాయన మెడ నొప్పుల నుంచి, నడుము నొప్పి నుంచి, తలనొప్పి నుంచి, జ్వరం నుంచి, నాయన కిడ్నీ వ్యాధుల నుంచి, క్యాన్సర్ నుంచి, టీబీ నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువ. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. గుండెను బలపరచని మా ప్రభువ. జీర్ణ వ్యవస్థను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను నాయన షుగరు, బీపీలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి నాయన. మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి రోగమును నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత ఇప్పుడే విడుదల చేస్తున్నాను. మా ప్రియులు స్వస్థపరచబడుదురుగాక, మేలు పొందుదురుగాక. మా యేసు నీకు వందనాలు నాయన. మా పట్టణాన్ని, సంఘాన్ని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. నాయకులను ఆశీర్వదించండి మా ప్రభువ. మా యేసు మా రక్షకానికి వందనాలు. సంఘ కుటుంబాల్లో నెమ్మది, సమాధానము దయచేయండి. ఆయుర ఆరోగ్యాలతో నింపండి. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను వర్ధలింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. నాయనా నీ సన్నిధిని ప్రేమించి, నాయన పరిచర్యని ప్రేమించి, నీ సన్నిధికి ఇవ్వబడుతున్న ప్రతి అర్పణ యేసు నామములో దీవించబడును గాక. ఇచ్చి శోధిస్తే ఆకాశవాకిన్లు విప్పి పట్టజాలని దీవెనలతో నింపుతానని చెప్పిన దేవుడు, మీ దీవెన ఆశీర్వాదాలు మా ప్రియులకు అందించమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.